సోషల్ మీడియాలో మా మంత్రివర్యులైన న్యాయశాఖ మంత్రి ఫరూక్ సార్ దగ్గర ఉన్నటువంటి బీసీ సోదరుడు రాజేష్ గారిని గురించి వివిధ కథనాలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. దయచేసి దీని విధానంగా ప్రచారం చేయడం తప్పు. ఎందుకంటే గతంలో చేసిన అగ్రవర్ణాల మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ తర్వాత నంద్యాల జిల్లాలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఏ ఒక్క బీఎస్సీని తగ్గ పిఏగా పెట్టుకున్న దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ నాయన కాలం నుంచి ఉషనప్ప అంటే నంద్యాల జిల్లాలో నంద్యాల ఎక్కడైనా అడిగినా చెప్పగలుగుతారు. అలాంటి వ్యక్తి కుమారుడు ఒక పిఏగా పెట్టుకొని ఉన్న సమస్యలను దృష్టికి తీసుకుపోయి ప్రజలకు ఎంతో సాయం చేస్తున్నాడు. రాజేష్ గారి గురించి కొంతమంది నాయకులు తెలుగుదేశంలో అనుకోండి ఇంకో పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు అతని గురించి అతను ఉండవద్దని సార్ దగ్గర యొక్క దుర్బుద్ధితోని అతను తొలగించాలని యొక్క ఏకైక ధ్యేయంతో ఇలాంటి వార్తలు ప్రచురించడానికి సహకరిస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరైతే మీకు సోషల్ మీడియాలో అలాంటి వార్తలు ప్రచారం చేయమని చెప్పారో అలాంటి వాళ్ళు నిర్ధారణ చేసుకొని వార్తలు ప్రచురించాల్సిన సమయం ఆసన్నమైనది. దయచేసి ఎందుకంటే మీడియాకి ఎంతో విలువ ఉంది. నంద్యాలలో ఉన్నటువంటి దాదాపు 200 మంది విలేకరులు ఎంతోమందికి విలువైన వాళ్ళు అందులో మీరు ఒకరు. దయచేసి వచ్చిన వార్త ఏదైతే ఉందో దాన్ని పరిశీలించి మీ దృష్టిలో కరెక్ట్ అంటే ప్రసారం చేయవలసిందిగా కూడా కోరదలుచుకున్నాం. ఎందుకంటే రాజేష్ అనే వ్యక్తి ఎక్కడైనా సరే అవినీతి పాల్పడినాడంటే అలాంటి వ్యక్తులు సారు గారు కూడా తన కుటుంబ సభ్యులు కూడా ఎవరు దరితరనియరు. ఎందుకంటే ఫరూక్ సార్ కాడ చాలామంది అవినీతి పనులు చేస్తున్నారు, రాజకీయ సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సారు నమ్మినాడు కాబట్టి అలాంటి వ్యక్తులను గుణగణాలు పెట్టుకున్నాడు. అదేవిధంగా గతంలో అనిల్ సాగర్ అనే పిల్లోని కూడా కొంతమంది కొన్ని పనులు చేయాలని ఉద్యోగ సంఘాలు కావాల్సిన అతన్ని తొలగించడానికి ప్రయత్నం చేసినాయి. దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో నీ బీసీ సంఘం కార్యదర్శిగా మాట్లాడదాం ఏమంటే ఒక మైనార్టీ మంత్రి ఎన్ని ఏళ్ల తర్వాత మరొక అవకాశం వచ్చింది. దయచేసి అగ్రవర్ణాలలో కొంతమంది దుర్బుద్ధి గల వ్యక్తులు దయచేసి అలో చేయలేదనో తన స్వార్థం కోసం లోపల పంపించలేదనో ఒక కారణాలు చిన్నవి చూపించి అలాంటి విషయాలు మీరు పెద్దగా చేసి మీడియా కూడా ఇవ్వద్దని కూడా ఆ నాయకులకు తెలియజేయడమైనది. కాబట్టి దయచేసి ఒక రాజేష్ విషయంలో ఎవరైనా ఏది చేయాలనుకుంటే కూడా బీసీ సంఘాలు బలపరుస్తాయని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతున్నది. నా పేరు వేణుగోపాల్ నాయుడు, బీసీ సంక్షేమ సంఘం నంద్యాల గౌరవ అధ్యక్షుడు.